नमो वासवाम्बायै नमः। కన్యక మా తల్లినివమ్మ, వైశ్యకులములో వెలసినవమ్మ, మా కోసమే భువిపైన అవతరించావు, మా కోసమే భువిపైన అవతరించావు. పెనుగొండలో పెళ్లి కులగోత్రమున, పెనుగొండలో పెళ్లి కులగోత్రమున, కుసుమాంబ కుసుమ శ్రేష్ఠను దంపతులుండిరి, కుసుమాంబ కుసుమ శ్రేష్ఠను దంపతులుండిరి. సత్సంతానమును కోరిన వారై, సత్సంతానమును కోరిన వారై, కులగురువగు భాస్కరుని సంప్రదించిరి, కులగురువగు భాస్కరుని సంప్రదించిరి. పుత్రకామేష్టి యాగము చేయగా, పుత్రకామేష్టి యాగము చేయగా, యజ్ఞములో పార్వతీదేవి సాక్షాత్కరించెను, యజ్ఞములో పార్వతీదేవి సాక్షాత్కరించెను. సంతాన ద్వయమును ప్రసాదించగా, సంతాన ద్వయమును ప్రసాదించగా, నాంసతు సంతానం జన్మించెదరనెను, నాంసతు సంతానం జన్మించెదరనెను. కుసుమాంబ గర్భమున వైశాఖ దశమిన, కుసుమాంబ గర్భమున వైశాఖ దశమిన, బాలుడు బాలిక జన్మించిరి, బాలుడు బాలిక జన్మించిరి. వాసవి విరూపాక్షుని నామములతో, వాసవి విరూపాక్షుని నామములతో, ఇరువురికి నామకరణం జరిపించిరి, ఇరువురికి నామకరణం జరిపించిరి. బాల్యమందున ఈ పిల్లలిద్దరు, బాల్యమందున ఈ పిల్లలిద్దరు, ప్రజ్ఞముతో విద్యలను అభ్యసించిరి, ప్రజ్ఞముతో విద్యలను అభ్యసించిరి. విరూపాక్షుని కళ్యాణం రత్నవతితో, విరూపాక్షుని కళ్యాణం రత్నవతితో, అంగరంగ వైభవముగా జరిపించిరి, అంగరంగ వైభవముగా జరిపించిరి. గౌతమి తీరాన రాజమహేంద్రపురమును, గౌతమి తీరాన రాజమహేంద్రపురమును,
విష్ణువర్ధన రాజు ఏలుచుండేను విష్ణువర్ధన రాజు ఏలుచుండేను దిగ్విజయ యాత్రలో ఆ మహారాజు దిగ్విజయ యాత్రలో ఆ మహారాజు పెనుగొండపురమునకు విచ్చేసేను పెనుగొండపురమునకు విచ్చేసేను వయసులో మహారాజుకు పెనుగొండ వయసులో మహారాజుకు వైశ్య కన్యల చేత హారతులిచ్చిరి వైశ్య కన్యల చేత హారతులిచ్చిరి కన్యకను చూసి రాజు మోహితుడయ్యేను కన్యకను చూసి రాజు మోహితుడయ్యేను వివాహమునకై అతడు కాంక్షించేను వివాహమునకై అతడు కాంక్షించేను విష్ణువర్ధనుని రాయబారమును విష్ణువర్ధనుని రాయబారమును వినినంతనే కుసుమ జంట క్షోభించిరి వినినంతనే కుసుమ జంట క్షోభించిరి వాసవాంబ వారికి ధైర్యమిచ్చేను వాసవాంబ వారికి ధైర్యమిచ్చేను విధికృతమును అనుభవించుట తథ్యమనేను విధికృతమును అనుభవించుట తథ్యమనేను 714 గోత్రముల 714 గోత్రముల వైశ్యులందరూ సమావేశమయ్యేను వైశ్యులందరూ సమావేశమయ్యేను వాసవంబతో అగ్నికి ఆహుతయి వాసవంబతో అగ్నికి ఆహుతయి ధర్మస్థాపన చేయుటకు నిర్ణయించిరి ధర్మస్థాపన చేయుటకు నిర్ణయించిరి మహారాజుకు నీతి బోధించుటకై వైశ్యనగర బాలురు యత్నించేను వైశ్యనగర బాలురు యత్నించేను ఆ రాజు ఆగ్రహాన్ని చెందినవాడై ఆ రాజు ఆగ్రహాన్ని చెందినవాడై దుర్వాక్యములతో వారిని దూషించేను దుర్వాక్యములతో వారిని దూషించేను కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి దుఃఖించగా కుసుమాంబ కుసుమ శ్రేష్ఠి దుఃఖించగా వాసవాంబ నిజ రూప దర్శనమిచ్చెను వాసవాంబ నిజ రూప దర్శనమిచ్చెను శక్తి రూపిణి పార్వతిని గాంచిన వారై శక్తి రూపిణి పార్వతిని గాంచిన వారై ఆ పుణ్య దంపతులు పులకించిరి ఆ పుణ్య దంపతులు
రెండు వైశ్య గోత్రాగ్నులు అగ్నిగుండ ప్రవేశముకు సమ్మతించిరి. 612 గోత్రాదులు ప్రాణభీతితో బెదిరి పారిపోయిరి. అగ్ని సంస్కార అర్హత కోసం అగ్ని సంస్కార అర్హత కోసం వాసవి నగరేశ్వరుల పెళ్లి చేసిరి. వాసవి నగరేశ్వరుల పెళ్లి చేసిరి. వాసవాంబ ధర్మములను బోధించేను. వాసవాంబ ధర్మములను బోధించేను. పునఃవే స్వరూపమును చూపించేను. నా ఈ అగ్ని ప్రవేశం యుద్ధానికి భయపడు, సార్వభౌముడికి భయపడో కాదు. అహింస పరమో ధర్మః అన్న సత్యాన్ని రుజువు చేయడానికి నా ఈ అగ్ని ప్రవేశం. దేవగోవు సురభి కడుపున పుట్టిన గోమటుల చిరకీర్తి ఎల్ల లోకాల వారికి తెలియచెప్పడానికే నా ఈ అగ్ని ప్రవేశం. ఇలా తలంపై ఉన్న సకల వైశ్య గోత్రీకులకు నా విన్నపం ఒక్కటే. ప్రాణం పోయినా ధర్మాన్ని విడనాడకండి. ఆస్తిపాస్తులు అంతరిస్తున్నా అధర్మానికి ఒడిగట్టకండి. గడించిన దానిలో కొంతైనా పేద సాధలకు గుడి గోపురాలకు దానం చేయండి. పరస్త్రీని తల్లిగా భావించండి. ప్రతి కన్యక నా రూపమేనని తెలుసుకోండి. త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడైన నగరేశ్వర స్వామిని నిత్యం స్మరించండి. వింధ్యవాసిని దయతో పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లండి. నేను ఈ పెనుగొండ పట్టణాన కన్యకా పరమేశ్వరిగా వెలసి గోమటుల కులదేవతగా నిలిచి తలచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి ఉంటానని పరమేశ్వర పాదార విందాల సాక్షిగా మాటిస్తున్నాను. ఇది వేదం, ఇదే వేదం. ఆగ్రహముతో మహారాజును శిరసు ముక్కలౌనని శపించేను. శిరసు ముక్కలౌనని శపించేను. వాసవాంబత వైశ్య భక్తులందరూ వాసవాంబతో వైశ్య భక్తులందరూ అగ్నిలో దూకే భస్మమైరి. అగ్నిలో దూకే భస్మమైరి. వైశ్య దంపతులు కైలాసము చేరిరి. వాసవాంబ ఆత్మజ్యోతిగా శివుని చేరేను. మరణ వార్త విన్నంతనే మహారాజుకు శిరసు వేయి ముక్కలై మరణించేను. భాస్కరాచార్యుని ఆధ్వర్యములో భాస్కరాచార్యుని ఆధ్వర్యములో రత్నవతి విరూపాక్షుల దంపతులకు రత్నవతి విరూపాక్షుల దంపతులకు ఘనముగా పట్టాభిషేకం చేయించిరి. ఘనముగా పట్టాభిషేకం చేయించిరి. లోకమంతటా శాంతిని నెలకొల్పిరి. ఓ కన్యక మా తల్లినివమ్మ వైశ్య కులములో
వెలసినవమ్మా మా కోసమే భువి పైన అవతరించావు మా కోసమే భువి పైన అవతరించావు ఓ కన్యకా మా తల్లినివమ్మా వైశ్య కులములో వెలసినవమ్మా మా కోసమే భువి పైన అవతరించావు మా కోసమే భువి పైన అవతరించావు ఓం నమో వాసవాంబాయే నమః